పర్యటన ముగించుకొని భారత్కు బయలుదేరారు. ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో హైదరాబాద్కు చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి బయలుదేరనున్నారు చంద్రబాబు. 4 రోజుల దావోస్ పర్యటనలో 36కు పైగా కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇజ్రాయిల్, యుఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో 3 సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక వద్ద ఆర్సిలార్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ సహా 16 దిగ్గజ పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో నిర్వహించిన 9కి పైగా సెషన్స్ సమావేశాల్లో పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక నుంచి ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు ఉపకరించాయని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని మరింత విస్తరించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పాలసీలను అంచనా వేసేందుకు కూడా సదస్సు దోహదం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2025 దావోస్ పర్యటన ద్వారా ఇప్పటికే 2.50 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారమయ్యాయంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 3 రోజుల పాటు జరిగిన సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయం, టూరిజం లాంటి రంగాల్లో ఏపీ సాధిస్తున్న విజయాలను, వనరుల్ని సమర్థంగా వివరించామని తెలిపారు. గతంతో పోల్చుకుంటే ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్ వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయన్నారు. యువశక్తి, సమర్థ నాయకత్వం, పాలసీల కారణంగా ప్రస్తుతం ప్రతి రంగంలో భారత్లో కంపెనీలకు అవకాశాలు పెరుగుతున్నాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.